కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి. హలో, స్టేషన్ మోసం చేశారు కదా. అవును, నీకెలా తెలుసు? ఐఎమ్ వాచింగ్ యూ అసలు అండ్ దే ఆర్ అండ్ ఈ ప్రూఫ్ కూడా చెప్పగలను. ఏంటప్పు? అదంతా నీకెలా తెలుసు? చెప్పాం కదా, ఐఎమ్ వాచింగ్ యూ. నిన్ను సిద్ధాంత్ చంపమని ఎవరో ఇన్వాల్వ్ చేశారు కదా, అంటే ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ కదా. అవును. అయితే నాకు జస్ట్ 1 గ్రామ్ పంపించు, లేకపోతే నిన్ను ఇంకెన్ని సీక్రెట్ ఆపరేషన్ గురించి లీక్ చేస్తాను. పంపిస్తావా? నో. కొన్ని 2 crores? నో. 3.5? నో. పోనీ ఒకసారి నీ కబోర్డ్ లో బ్లూ కలర్ ఫైల్ ఉంటుంది, అది ఏంటో ఒకసారి చూడు. ఓకే. లైన్లోనే ఉండు. పోస్ట్ రిపోర్ట్ ఉంది. అవును, ఇది నీ పోస్ట్ మార్టం రిపోర్టే, కానీ ఇట్స్ అ ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్, కానీ ఎవ్రీ డీటెయిల్ ఇస్ సేమ్. అలా నేను దాన్ని చంపేస్తా. సిద్ధాంత్, తెలుసా? తెలీదు. తెలుసా? తెలీదు. దేవా తెలుసా? వాడు ఫోన్ నంబర్ ఇస్తే నీ ఫోన్ నంబర్ ఏంటి అండి? అది ఎంత స్టాక్ ఉందంటే చెప్పండి, స్టాక్ ఉంది. చూసాం తేజ్ నంబర్, నా నంబర్ కూడా ఒకేలా ఉంటుంది. అందుకని తేజ్ నంబర్ నుండి నేను కాల్ చేసి చెప్పమన్నా ఫోన్ చేసి ఇంకా నేను రాస్తాం అనుకున్నా బాగానే వచ్చు. అని ఇంకోటి ఇప్పుడు నేను 600 అయితే ఇప్పుడు చంపేవాడిని. అలెక్స్ అవిందా ఎవడరా నువ్వు? మర్చిపోయావా? ఎవడు బే నువ్వు? నీ బ్రదర్ ని చంపిస్తారు, గుర్తులేదా? సరే, ఇప్పుడు నీ టర్న్ వచ్చింది. ఎవరని? నువ్వేంటచ్చు? ఏదో కూర్చో. కూర్చో. గగన్ కుమార్ అని అప్పుడు. గగన్ కుమారా? ఈ కార్డు గురించి నాకు తెలుసు. వాడు ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఓహో, రాయన్ 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 దేవరాజు నుంచి తెలిసిందా?
అక్కడ సీరియల్ కిల్లర్ ప్రతిదీ మిషన్ మీకు గుర్తుందా ఒక రాత్రి అన్ని హత్యలు చేశాడు. అతను చాలా పురువాలుగా ఉంటాడు. వేడి కామన్ ఫర్ ఒకసారి నేను కలవచ్చు. ఎందుకు నువ్వు నా అడ్రస్ నేను కలుస్తాను. లేదు, నీ అడ్రస్ నాకు నేను కలుస్తా. సర్చ్ భారత్ కోసం ఎదురువాడు బాక్స్ ఏంటి? ఎవరు నువ్వు? కార్తీక్. కార్తీక్ హలో, ఎవరు నువ్వు? నీ పేరేంటి? అదే నువ్వు ఆల్మోస్ట్ ఆ సిద్ధార్థ్ని చంపేశావుగా. ఏమంటారా చెప్తా నీకు. కానీ నేను ఒక పని మీద నీకు ఫోన్ చేశాను. ఏంటా పని? సిద్ధాన్ని చంపేయాలి. వాట్? పని చేసి 50 crores ఇస్తాను. అని నీకు 1 hour టైం ఇస్తాను. కాలేజ్కి చెప్పు. వీళ్ళకి కాల్ చేయాలి. హలో, హలో, నేనే అలెక్స్. ఎస్, ఒప్పుకున్నా. అయితే మరి రేపు పంపించిన లొకేషన్ డబ్బులు చూసుకెళ్ళు. కార్తీక్ నువ్వేంటి ఇక్కడ? కార్తీక్ కార్తీక్ ఏం చేస్తున్నావు? గగన్ పిలిచి అతీష్ అతీష్ కార్తీక్ నువ్వు గగన్. నువ్వు టైం డ్రైవర్ నేనా? టూ ఇయర్స్ నుంచి మిస్ కదా? ఎస్. నేను 2 years నుంచి మిస్. ఇదేంటండి ఇక్కడ లేడు? హలో, నువ్వు లొకేషన్ వచ్చావా? వచ్చాను. నువ్వు అక్కడ? నేను ఊళ్ళో నేను కనుక్కు బ్యాగ్ కనిపిస్తుంది కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, అక్కడ మనీ ఉంటుంది. తీసుకొని స్టార్ట్ చేయి.
ఏదో ఫోన్ వస్తుంది. ఏంటి? చంపడం ప్లాన్ చేస్తున్నాడు. నిజం నన్ను చంపడం ప్లాన్ చేస్తున్నాడా? అవును, ఆ బ్యాగ్ లో కూడా అసలు చెప్పులు కొల్లేవు. ఫ్రాంక్ ఫ్రాంక్ ఈ కత్తితో సిద్ధాన్ని చంపేశాను. అండ్ 1 వీక్ తర్వాత నేను జైలుకి వెళ్ళాను. సిద్ధాన్ని చంపేసిన తర్వాత ఈ కత్తిని వాష్ చేసి బ్యాగ్లో పెట్టేశాను. సో దీస్ ఆర్ మై లాస్ట్ వర్డ్స్. అరవిందా, ప్లీజ్ నన్ను వదిలే. అసలు బతికే ఉన్నావా? నన్ను వదిలే ప్లీజ్. లాస్ట్ విషయం ఏంటి? నేను అడిగే అంత తెలియదు. నిన్ను చంపడానికి నన్ను వదిలేరా, దండం పెడతాను. అరవింద ఎవడు? నువ్వెవరు? 7 murders 7 days. ఏదో మెసేజ్ వచ్చింది. అఫీషియల్ గా 7 మర్డర్స్, కానీ అన్అఫీషియల్ గా ఇంకా ఉన్నాయి. అయితే నేను ఏమి చెయ్యాలి? అంటే ఒక హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటి? ఒక మర్డర్ లో హెల్ప్ చేయాలి. మర్డర్ లో హెల్ప్ చేస్తే నీకు 50 lakhs అవును, నువ్వు 1 crore. No. $10 crores చేస్తావా? లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నిజంగానే చంపేస్తాడా? సరే చేస్తా. ఓకే, సిద్ధంగా ఉంటా. ఏ ప్లేస్ కి రావాలి? ఆ ప్లేస్ నీ ఫ్లాట్. నా ఫ్లాటా? వాయిస్ ఏమిటో వినపడుతుందా? ఆ వాయిస్ ఏమిటి? అది వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ది చనిపోయిన వాయిస్. అరే నిజం చెప్పు. నిజంగానే రే అభి చచ్చిపోయాడు. అరే నువ్వు నా ఫ్రెండ్స్ ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు?
జస్ట్ ఫర్ ఫన్. పన్నా నిన్ను ఇప్పుడు చంపేస్తాను. బ్రేకింగ్ న్యూస్, కొత్త మర్డర్ చేసిన అరవింద్ సస్పెక్ట్ అభి అన్న వ్యక్తి అవ్వచ్చు. రే ఏమిటి చెప్పు. నిన్ను పోలీస్కి అప్పచెప్తా, జైల్లో పెట్టిస్తా. ఎప్పటి నుంచో నన్ను పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా. అబ్బా నీ వెనకాల చూడు. బాగానే ఉన్నాను. అవును, నీకు తెలుసు మీకు అరవింద్ ఎవరో? తెలుసు, న్యూస్ లో వచ్చింది కదా. ఎప్పుడేదో వచ్చిన న్యూస్ ఆడ బతికి ఉన్నాడంట. ఇప్పటికి మర్డర్ చేస్తున్నాడంట. ఏదో ఫేక్ న్యూస్. మెసేజ్ వచ్చింది. ఎలాగుంది ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావా? బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. అవును, మరి నేను నిన్ను చంపేశాను కదా. నిజంగా నేను చంపేశావా? అరవింద్ నేను చంపేస్ దీన్నే ఫ్యానండ్రమ్ ఎఫెక్ట్ అంటారు. ఫ్రాంక్ వాయిస్ లో ఉంది. నేను తేజ కంప్లైంట్ ఇచ్చారంట. పోలీస్ కంప్లైంట్, పోలీసులు వచ్చారంట.